సో, టోటల్‌గా మీరు ఎన్ని సైకిల్స్ ఆఫ్ ఐయూఐ చేసుకోవచ్చు. సో, రీసెంట్‌గా నేను ఒక పేషెంట్‌ని చూసాను. తను గత 2 సంవత్సరాల్లో 8 సార్లు ఐయూఐ సైకిల్స్ చేయించుకుంది. రీజన్ ఏంటంటే తను ప్రతిసారి ఫెయిల్ అయిన ప్రతిసారి ఒక కొత్త డాక్టర్‌కెళ్ళడం అండ్ ఆ డాక్టర్ మళ్ళీ కొత్తగా ఫ్రెష్‌గా ఐయూఐ స్టార్ట్ చేయడం అన్నది జరిగింది. సో, అలా ఎన్ని సార్లు అన్నది ఐయూఐ చేసుకోవచ్చు. అండ్ ఐయూఐకి ఫెయిల్ అవ్వడానికి గల కారణాలేంటో ఇవాళ తెలుసుకుందాం. హలో! నేను మీ డాక్టర్ భారతీ సుధా, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ ఐవీ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి. సో, యూజువల్‌గా ఐయూఐ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి దానికి సరిగ్గా టైం చేయకపోవడం. అంటే ఎగ్ రిలీజ్ అయినంక ఎగ్ అన్నది ఓన్లీ 24 అవర్సే మన యూట్రస్‌లో లేదంటే ఫెలోపియన్ ట్యూబ్‌లో సర్వైవ్ అయి ఉంటుంది. దాని తర్వాత అది చనిపోతుంది. సో, ఆ 24 అవర్స్ లోపలే అంటే ఎగ్ రిలీజ్ అయిన వెంటనే ఆర్ ఆ 24 అవర్స్ లోపలే మనం ఐయూఐ పద్ధతి చేయాలి. సో, మీకు ఖచ్చితంగా ఐయూఐ అప్పుడు ఒక ఇంజెక్షన్ ఇచ్చింటారు. హెచ్‌సీజీ కానీ, వేరే ఏదైనా ట్రిగ్గర్ షాట్ అనేది ఇచ్చింటారు ఎగ్ రిలీజ్ అవ్వడానికి. ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా అంటే ఫ్రీక్వెంట్‌గా స్కాన్స్ అంటే అప్పుడప్పుడు అది డైలీ 2 సార్లు చేయొచ్చు. లేదంటే 12 గంటలకు ఒకసారి స్కాన్ చేసుకుంటూ అది కరెక్ట్‌గా ఏ టైంకి రప్చర్ అయిందన్నది చూసుకుంటే బెటర్. అండ్ మీ సైడ్ నుంచి కూడా ఏంటంటే అండ్ హెచ్‌సీజీ లేదంటే ఆ ట్రిగ్గర్ షాట్ ఇచ్చాక మీకేమైనా వన్ సైడెడ్ అంటే ఎగ్ ఏ సైడ్ అయితే ఉందో ఆ సైడ్ ఎక్కువ పెయిన్ వచ్చిన పక్షంలో కూడా వెంటనే డాక్టర్‌ని సంప్రదించి ఒకసారి స్కాన్ చేసి అది పగిలిందా లేదో చూసుకొని పగిలిందంటే అదే టైంలో ఐయూఐ చేయించుకుంటే బెటర్. సో, సెకండ్ వచ్చేసి అది ఎక్కడో అంటే అన్నీ బావున్నాయి. అంటే ఎగ్ కౌంట్, క్వాలిటీ అంతా బానే ఉంది. అండ్ హస్బెండ్ సైడ్ ఐయూఐ తర్వాత కౌంట్, మొటిలిటీ అంతా బానే ఉంది. బట్ స్టిల్ ఐయూఐ ఫెయిల్ అయింది అంటే సెకండ్ రీజన్ కుడ్ బి ఎక్కడో అది ఫెర్టిలైజేషన్‌లో ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు ఐయూఐ కూడా ఒక రకంగా న్యాచురల్ టైప్ ఆఫ్ ఫెర్టిలైజేషనే. మనం జస్ట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్‌గా వెజైనాలో డిపాజిట్ అయ్యే స్పెర్మ్స్‌ని మనం అవే కాకుండా కొంచెం వాటిని ఫిల్టర్ చేసి మంచి మొటిలిటీ ఇచ్చి వాటిని గర్భసంచిలో వేస్తాము. అంతేగాని మనం వెళ్లి స్పెర్మ్స్‌ని ఎగ్‌తో మీట్ అయ్యేటట్టు మనం చేయలేము. సో, మహా అయితే దానికి దగ్గరగా పెట్టగలం. సో, అంత దగ్గరగా పెట్టి దాని మొటిలిటీ పెంచిన తర్వాత గూడా అది ఎళ్లి ఎగ్‌ని అతుక్కోవట్లేదు అంటే ఎక్కడో అంటే ఆ ఎగ్, ఆ స్పెర్మ్ కలిసే స్టెప్ దగ్గర అంటే ఫెర్టిలైజేషన్ లేదా ఫలదీకరణ దగ్గర ప్రాబ్లమ్ ఉందని అస్యూమ్ చేసుకుంటాం. సో, నార్మల్‌గానే ఐయూఐ సక్సెస్ రేట్ అన్నది యూజువల్‌గా 15-18 లేదంటే 20% ఉంటుంది. అండ్ ఇది క్యుములేటివ్‌గా అంటే చేయించుకున్న ప్రతిసారి సక్సెస్ అన్నది కొంచెం పెరుగుతూ ఉంటుంది. అలా ఒక 3 సైకిల్స్ వరకు లేదంటే మాక్సిమం ఒక 4 సైకిల్స్ వరకు ఫెర్టిలిటీ ఛాన్సెస్ అన్నది సక్సెస్ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో, క్యుములేటివ్‌గా అంటే 3 సైకిల్స్ కలుపుకొని మనకొక 45-50% సక్సెస్ రేట్ అన్నది ఉంటుంది. కాకపోతే మల్టిపుల్ స్టడీస్ అంటే వరల్డ్‌లో జరిగిన చాలా స్టడీస్ ప్రకారం ఏం తెలుసుకున్నారు అంటే, 4 సైకిల్ నుంచి, 5 సైకిల్ నుంచి ఆ సక్సెస్ రేట్ అనేది డ్రాస్టికల్‌గా ఇట్ విల్ డ్రాప్ టు ఈదర్ 4% ఆర్ 5%. అందుకని బియాండ్ 3 సైకిల్స్ యూజువల్‌గా ఐయూఐ అన్నది సజెస్ట్ చెయ్యరు. అండ్ కొన్ని విషయాల్లో ఐయూఐ అన్నది ఎక్కువ సక్సెస్ అవ్వకపోవచ్చు. సో, ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మీ ఏజ్ ఈజ్ నంబర్ 1 ఇంపార్టెంట్ థింగ్ దట్ విల్ మ్యాటర్ ఇన్ ఫెర్టిలిటీ అంటే అమ్మాయిల ఏజ్. సో, అమ్మాయిల ఏజ్ 35 అంటే 35 ఏళ్ళు దాటినా సరే, ఎగ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నా సరే, అంటే ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చేస్తారు. అది లెస్ థాన్ 1 ఉన్నా సరే, లేదంటే మీకు ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఏమన్నా ఉన్నా సరే, ఫోర్త్ వచ్చేసి ఇంకేమన్నా ట్యూబల్ పెథాలజీ అంటే ట్యూబ్ ఒక సైడ్ బ్లాక్ ఉంది. లేదు అంటే ట్యూబ్స్ ఎప్పుడన్నా సర్జరీ, లాప్రోస్కోపీ అట్లా చేసినప్పుడు ట్యూబ్స్ సరిగ్గా లేదు. లేదంటే మీకు ఇంతకుముందే టీబీ అట్లా వచ్చింది అన్నా సరే, ఐయూఐ సక్సెస్ తక్కువ ఉంటుంది. ఫిఫ్త్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హస్బెండ్ కౌంట్ చాలా తక్కువ ఉండడం. సో, చాలామంది అప్పుడప్పుడు ఏంటంటే 2-3 మిలియన్‌ల కౌంట్ ఉన్నా సరే ఐయూఐ ట్రై చేయమని అడుగుతుంటారు. కాకపోతే అన్‌ఫార్చునేట్‌లీ ఐయూఐలో గూడా ఎంతో కొంత కౌంట్ అయితే ఉండాలి. అంటే కనీసం ఒక 10 మిలియన్ కౌంట్ దాంట్లో కూడా మొటిలిటీ అంటే అవి ముందుకి కదిలే పర్సెంటేజ్ ఇంత అని ఉంటుంది. అది కూడా మంచిగుంటేనే ఐయూఐ అన్నది కొంచెం సక్సెస్ ఉంటుంది. అందుకని ఈ పైన చెప్పిన 5 ఫ్యాక్టర్స్ మీకేమన్నా ఉన్నా ఐయూఐ ఎక్కువ సార్లు ట్రై చేయకుండా డైరెక్ట్‌గా ఐవీఎఫ్‌కెళ్ళడం అన్నది మంచి పద్ధతి. థాంక్ యూ.